పోలీసులు వచ్చారంట అవంతిక. రే అర్జున్, మన ఇంటికి పోలీసులు వచ్చారా? ఒకసారి కిందకి రా. హలో ఇన్స్పెక్టర్ గారు, ఏంటిలా వచ్చారు? మీ ఇంట్లో మీరా అనే అమ్మాయి ఉందా? ఉందండి. తను మా మనవడికి నర్సుగా పనిచేస్తుంది. ఎందుకు అడుగుతున్నారు? ఒకసారి ఆ మీరాని పిలవండి. ఏమైంది ఇన్స్పెక్టర్? తను తప్పేమైనా చేసిందా? ముందు ఆవిడ్ని పిలవండి. మీరా, హే మీరా, నీకోసం పోలీసులు వచ్చారు, రావే. ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు? మీరు ఆ రోజు బెనర్జీ అని అతని మీద కంప్లైంట్ చేశారు కదా, అతని గురించి మేము ఎంక్వైరీ చేశాం. మీరా అంటే మీరేనా? అవును సార్, నేనే మీరా. బెనర్జీ మీకు తెలుసా? అతను మీకేమవుతాడు? బెనర్జీ గురించి మీరా గారికి ఏం తెలియదు సార్. మీరు ఆగండి సార్, తనని చెప్పనివ్వండి. బెనర్జీ గారు నాకు అన్నయ్య అవుతారు. నేను ఆయన ఇంట్లోనే ఉంటాను. మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలుసా? పూర్తిగా అంటే ఆయన చాలా మంచివారు. నేను కష్టాల్లో ఉంటే ఆదుకున్నారు. బెనర్జీ మంచివాడు కాదు. అతనికి కొంతమంది టెర్రరిస్టులతో సంబంధం ఉంది. వాళ్లతో కలిసి బెనర్జీ ఏదో భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము బెనర్జీ కోసం సెర్చ్ చేస్తుంటే అతను అబ్స్కాండింగ్ అయ్యాడు. అతని ఇంట్లో సెర్చ్ చేస్తుంటే ఏమీ దొరకలేదు. ఆ ఇంట్లో ఎవరూ లేరు. బెనర్జీ అనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు సార్. వాళ్ళు అతని సొంత అమ్మా నాన్న కాదు, నాటకాల్లో వేషాలు వేసేవాళ్ళు. మీరు బెనర్జీ చెల్లెలు అంటున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీ ద్వారా బెనర్జీ గురించి తెలుసుకుంటాం. సార్ తనను అరెస్ట్ చేయడం ఏంటి సార్? తను బెనర్జీ సొంత చెల్లెలు కాదు. అవును సార్, నేను కష్టాల్లో ఉంటే బెనర్జీ గారు కాపాడి నన్ను ఆ ఇంట్లో పెట్టుకుని సొంత చెల్లెల్లా చూసుకుంటున్నారు.